సుటమోళ్ళే నన్ను నువ్వు గలుపుకోరా ఫ్రెండు, అనదమ్ము నోలే నన్ననుకోరా ఫ్రెండు, సబ్స్క్రైబర్ బటనే మన కరుసు లేని బాండు, లైక్ హైపు నువ్విచ్చే ఫ్రెండ్షిప్ బ్యాండు, గంట కొట్టి ఉండు మనం సెట్ చేద్దాం ట్రెండ్, మీ సీనుగాడంటేనే హోము మేడు బ్రాండ్. నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు, వినాయక నవరాత్రి శుభాకాంక్షలు. సో ఆల్రెడీ పొద్దుగానే మీరు అందరూ వినాయకులు పెట్టుకుని ఉండొచ్చు. అమెరికాలలో వేరే కెనడాలలో ఉండేటోళ్ళు నిన్ననే పెట్టుండొచ్చు. సరే, ఓకే, ఫైన్. అందరికీ మరొకసారి ఆ విఘ్న నాయకుడి ఆశీస్సులు ఉండాలి. ఈ సంవత్సరం అంతా ఎటువంటి విఘ్నాలు లేకుండా గ్రాండ్గా మీరు అనుకునేవన్నీ నెరవేరుతూ ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ ముచ్చట మాట్లాడుకోబోతున్నాం. బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, లైక్ కంటెస్టెంట్స్ గురించి, సెట్ వర్క్ గురించి, బిగ్ బాస్ గురించి, ఇంకా ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. అంటే ఇంట్రెస్టింగ్ థింగ్స్, అంటే మాక్ బిగ్ బాస్ జరుగుతుంది కదా, అది ఎప్పుడు జరగబోతుంది. మాక్ బిగ్ బాస్ అంటే తెలుసు, మాక్ డ్రిల్ అంటే తెలుసు కదా, ఆ టైప్లో డమ్మీ బిగ్ బాస్ నడుస్తా అన్నట్టు కొన్ని రోజులు బడా బాస్ లెక్క. అసలు బీబీ అగ్ని పరీక్ష చూస్తుంటే వీళ్ళంతా బడా బాస్ కంటెస్టెంట్ లాగా అనిపిస్తున్నారా? సరే, బిగ్ బాస్కి సంబంధించిన మాక్ బిగ్ బాస్ అనేది నడుస్తుంది. సో దాని గురించి సంబంధించిన అప్డేట్స్ అండ్ సెట్ వర్క్ గురించిన ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ బిగ్ బాస్ 9 అంటే ఎట్లా ఉండబోతుంది ఏంది అనేది కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎంతమంది, నార్మల్ కంటెస్టెంట్స్ ఎంతమంది, సెలబ్రిటీ కంటెస్టెంట్లలో ఇప్పుడు రెడీగా ఉన్న కంటెస్టెంట్లు ఎవరు, సైన్ అయిపోయిన కంటెస్టెంట్లు ఎవరు, అన్నీ చాలా విషయాలు. అబ్బా, టోటల్గా అప్డేట్. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే చెప్పినా కదా ఇంతకుముందే, సబ్స్క్రైబర్ బటనే మన కరుసు లేని బాండు, దాన్ని నరుచుకోండి, ఒక లైక్ కొట్టి వీడియో చూసి ప్రయత్నం చేయరి. చలో, ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్. ఈ సీజన్ 9కి సంబంధించిన సెట్ వర్క్ ఎట్లుండబోతుందంటే 2 హౌజెస్గా ఉండబోతుంది. అది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్కి సంబంధించిన వీడియోలో చెప్పుకున్నాం. 2 హౌజెస్ మనం అనుకున్నప్పుడు 9:9 అనుకున్నాం. ఇటు 9 18 అండ్ ఇంకొక ఎక్స్ట్రా కంటెస్టెంట్ని తీసుకుపోయి మధ్యలో పెట్టి కమాండర్ రూమ్ అట్లాంటిది ఏదో ఉండబోతుంది అని చెప్పినాం కదా. దాదాపు అంతే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇటు 9 కాకుండా 7 అనుకుంటున్నారు అనేది ఇన్ఫర్మేషన్. అండ్ టోటల్ 15 కంటెస్టెంట్స్ అని వాళ్ళు ఇప్పటికైతే అనుకుంటున్నారు. 15 కంటెస్టెంట్స్, ఆ తర్వాత 5 కంటెస్టెంట్స్ని వైల్డ్ కార్డ్గా లోపలికి తీసుకుపోబోతున్నారు. ఆ 5 కంటెస్టెంట్స్లో కూడా 3 సెలబ్రిటీస్, 2 కామనర్స్ కూడా వైల్డ్ కార్డ్స్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఆ 2 కామనర్స్ ప్రసన్న అండ్ శ్వేత శెట్టి అవుతారా అంటే, ఇప్పుడు బజ్ బాగా నడిచి వాళ్ళకి ఈ షో ద్వారా మంచి పేరు వచ్చి వాళ్ళకి ఇట్నే కంటిన్యూ అయితే కనుక తీసుకునే ఛాన్స్ ఉంది. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కానీ, వాళ్ళు యూట్యూబ్లో కానీ, వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ బాగా వైరల్ అవ్వడానికి, వాళ్ళు బాగా బజ్ క్రియేట్ చేసుకోవడానికి బాగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ లోపలికి పోయిన తర్వాత వీళ్ళకంటే వాళ్ళే బెటర్ ఉండేరా కామన్ మ్యాన్లా అన్న థాట్ కానీ జనాలకు వచ్చిందనుకో, ఎమ్మటే వాళ్ళని లోపలికి దించుతారు. లేదు, ఇంకా స్పేర్లో సింగర్ శ్రీతేజ లాంటి వాళ్ళని కూడా వైల్డ్ కార్డు కోసం, సింగర్ శ్రీతేజ, అబు ఇలాంటి, ఉర్మిళ ఇట్లాంటి వాళ్ళని కూడా వైల్డ్ కార్డు కోసం హోల్డ్ చేసి పెట్టారు. కొంతమంది కంటెస్టెంట్స్ ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళకు కూడా కంప్లీట్, ఎవరైతే ఈ టాప్ 15లో ఉన్నారో వీళ్ళకి ఏవైతే ప్రాసెస్లు జరిగినాయో ఆ ప్రాసెస్లన్నీ చేసి పెట్టారు. అంటే లైక్ వీళ్ళకి హెల్త్ చెకప్లు అయినాయి, వాళ్ళకు కూడా హెల్త్ చెకప్లు అయినాయి. వీళ్ళని ప్రిపేర్డ్గా ఉండమని చెప్పారు, వాళ్ళని ప్రిపేర్డ్గా ఉండమని చెప్పారు. వీళ్ళకి బట్టలు తీసుకోమని చెప్పారు, వాళ్ళకి బట్టలు కొనుక్కొని రెడీగా ఉండమని చెప్పారు. అండ్ మీకు విషయం చెప్పాలి, టాప్ 15లో ఆ 5 మెంబర్స్ ఎవరో కన్ఫర్మ్ అయ్యారా అని నాకు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు. కన్ఫర్మ్ కాలేదు, కన్ఫర్మ్ చేయలేదు. ఈ షో ఎండింగ్లో కన్ఫర్మ్ చేయకుండానే పంపించేసారు, ఓటింగ్కి వదిలేసారు, మన జనాల మీదకి వదిలేసారు. అయితే ఇప్పుడు మనం ఓటేసిన తర్వాత టాప్ ఓటింగ్ వచ్చిన 5గురిని తీసుకొని వాళ్ళని ఆ రోజు ఫినాలే అంటున్నా, గ్రాండ్ లాంచ్ రోజు ఎంట్రీకి తీసుకొని ఈ 15 మెంబర్స్ నిలబెట్టి ఈ 15 మెంబర్స్లో ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరికి విపరీతమైన ఓటింగ్ జనాదరణ వచ్చింది అనేది అక్కడనే స్టేజ్ మీద రివీల్ చేసి వాళ్ళని లోపలికి పంపించి 5గురిని, మిగతా వాళ్ళని బయటకు పంపించే ప్రయత్నం చేయబోతున్నారు. అది ఆన్ స్టేజ్ జరగబోతుంది. అంటే ఈ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన 15 మంది లోపలికి పోకపోయినా విపరీతమైన బజ్ అయితే సంపాదించుకుంటారు. కానీ పాపం ఖర్చు కూడా బాగా పెట్టుకుంటారు. ఇప్పుడు PR కోసం ఖర్చు పెడతారు. ఇక బిగ్ బాస్ టీమ్ 15 మందికి ఏం చెప్పిందంటే 4 వారాల బట్టలు తెచ్చుకోండి మీరు, 4 వారాల బట్టలతోటి గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ షూటింగ్ రోజు ఉండాలి మీరు అక్కడ. అందులో 8 ఈ వీకెండ్ కాస్ట్యూమ్స్ కూడా తీసుకొచ్చుకోమంది, శనివారం ఆదివారం ఎపిసోడ్స్కి తీసుకొని రావాలి మీరని చెప్పింది. అంటే ఈ అన్నిటికీ మరి పైసలు ఇస్తారా, అసలు ఈ కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్కి డబ్బులు ఇస్తారా అంటే
దేవుడిపైనే భారం వేసాం. మ్యాక్సిమం ఉండకపోవచ్చు, ఉంటే చాలా లిమిటెడ్ పేమెంట్ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి, అండ్ ఇదొక బంపర్ ఆఫర్ వాళ్ళకి ఇస్తున్నాం అని వాళ్ళు అంటే బీబీ టీమ్ దృష్టిలో ఇదొక పెద్ద ఆపర్చునిటీ. సో ఆ ఆపర్చునిటీ మీకు ఇస్తున్నాం కాబట్టి మీరు మీ అంతటా మీరు రావాలి, మీరే ఖర్చు పెట్టుకోవాలి, మీరు ఏదైనా చేసుకోవాలి. ఈ బట్టలకి వాళ్ళే, ఈ మెడికల్ టెస్ట్లకి వాళ్ళే, ప్రతి దానికి వాళ్ళే పెట్టుకుంటున్నారు. సో లోపలికి పోతారు. ఆ 15 మందిని స్టేజ్ మీద ఉంచేసి ఈ 5గురికి ఓటింగ్ వచ్చిందని చెప్పి ఆ సూట్ కేసులతోటే లోపలికి వాళ్ళని లోపలికి పంపేటోళ్ళని లోపలికి పంపుతారు. మిగిలిన వాళ్ళ 10 మందిని బయటకు పంపుతారు. సో ఇది జరగబోతుంది. 10 మంది కూడా కాదు, 8 మందిని బయటకు పంపుతారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రసన్న అండ్ శ్వేత శెట్టి వీళ్ళిద్దరిని కూడా ఎలిమినేట్ చేసారు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ బయటకు వచ్చి వాళ్ళు కూడా చెప్పుకున్నారు అనుకో. సో వాళ్ళని ఎలిమినేట్ చేసారు. ఇప్పుడు మనకి ఈ టాప్ 15లో ఫైనల్ డే రోజు మనకు మిగిలేది 13 మెంబర్స్ మాత్రమే. సో 13 మెంబర్స్ మాత్రమే మనకి ఫైనల్ డే రోజు మిగులుతారు. వాళ్ళనే ఫినాలే రోజు స్టేజ్ మీదకి పిలుస్తారు. నాకు తెలిసి ప్రసన్న అండ్ శ్వేత శెట్టి వైల్డ్ కార్డ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, చెప్పలేం. ఎప్పటి నుంచి ఈ అంటే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వబోతుందో తెలుసు మీకు. సెప్టెంబర్ 7th అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ అయిపోయింది. జియో హాట్స్టార్లో మనకి బిగ్ బాస్ సీజన్ 9 అని కొడితే మనకి ఆ ప్రోమో వస్తుంది కదా, ఆ ప్రోమో క్లిక్ చేయండి. మనం ఏమంటారు రిమైండర్ సెట్ చేసుకుని పెట్టుకోవడానికి వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు. సెప్టెంబర్ 7th రోజు ఈవినింగ్ 6కి మనకి ఎపిసోడ్, ఈవినింగ్ 6 or 7కి ఎపిసోడ్ స్టార్ట్ అయిపోతుంది బిగ్ బాస్ సీజన్ 9 అఫీషియల్గా. సో ఆ రోజే ఇందులోకి వెళ్ళి ఫిల్టరేషన్ జరుగుతుంది. ఇక రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ మాక్ బిగ్ బాస్ అనేది కంటిన్యూ అవబోతుంది. అంటే ప్రాక్టీస్ బిగ్ బాస్ అనేది నడుస్తుంది. ఒక 5గురినో ఒక 10 మందినో అక్కడనే వర్క్ చేసే పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల్ని లోపలికి పంపించేసి మైకులు ఇచ్చేసి కంప్లీట్ బిగ్ బాస్లో డమ్మీ బిగ్ బాస్ లాగా నడిపిస్తారు అన్నట్టు. ఎందుకంటే సెట్ వర్క్ ఆల్రెడీ 95% కన్ఫర్మ్ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. సో అందులో ఏ మూలల నిల్చుంటే వీళ్ళు కనబడకుండా ఉంటున్నారు, సో ఆ మూలకి కెమెరా యాంగిల్ ఎట్లా మార్చాలి, అండ్ ఏ రూమ్లో ఉన్నప్పుడు రీసౌండ్ వస్తుంది, అంత ఫైన్గా ఉందా, ఎట్లుంది. సో ఇట్లాంటి టెస్ట్లన్నీ చేస్తారు. అంటే ఇప్పుడు జిరాఫీ బొమ్మ పెట్టారు సీజన్ 7లో, సీజన్ 8లోనో జిరాఫీ బొమ్మ పెట్టినప్పుడు ఆ బొమ్మ వెనకాలను సైడ్కి పోయినాం అనుకో, కనబడకుండా ఉన్నాం అనుకో, సో ఆ మూలకి కూడా కనబడేందుకు ఇంకో కెమెరా యాడ్ చేస్తారా, లేదంటే కెమెరా యాంగిల్ మారుస్తారా, ఇట్లా లేదంటే ఆ బొమ్మ తీసేయాలన్నా, ఇంటీరియర్ డిజైన్లో మార్పులు చేయాలన్నా, ఇట్లాంటివన్నీ ఫైన్లు అవుతూ ఉంటాయి. సో అట్లా ప్రతిదీ కూడా చెక్ చేసుకోవడానికి మాక్ బిగ్ బాస్ అనేది ఉపయోగపడుతుంది. అది కంటిన్యూ అవుతుంది రేపు కానీ ఎల్లుండి నుంచి కానీ. యాక్చువల్లీ ఎంప్లాయీస్ అందరినీ ఈరోజు వినాయక చవితి అయిపోయింది కాబట్టి రేపటి నుంచి రమ్మన్నారు. యాక్చువల్లీ 27కే హోటల్స్కి వచ్చి ఉండేయమన్నారు. కానీ కొంతమంది ఏం చేశారంటే పండుగ ఉంది కదా సార్, నెక్స్ట్ డే వస్తామని చెప్పారు. సో రేపటి నుంచి మ్యాక్సిమం మెయిన్ ఎంప్లాయీస్, అసలు ట్రావెలింగ్కి ఇబ్బంది అయ్యే ఎంప్లాయీస్ వాళ్ళందరికీ కూడా, అండ్ బ్యాచిలర్స్ వీళ్ళందరికీ కూడా హోటల్స్ ఇచ్చేస్తున్నారు. రేపటి నుంచి ప్రాక్టీస్ అనేది కంటిన్యూ అవుతుంది, ప్రాక్టీస్ మ్యాచ్ అంతా. అండ్ సీనియర్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. అందరూ కూడా హోటల్స్లో ఉంటారు, దగ్గరగా ఉండేటోళ్ళు పోయి వచ్చి, వీలున్నోళ్ళు వెసులుబాటు ఉన్నోళ్ళు పోయి వచ్చే ప్లాన్ కూడా చేసుకుంటారు, హైదరాబాద్ లోకల్లో ఉన్నోళ్ళు. సో రేపటి నుంచి కంటిన్యూ అవబోతుంది. అందరూ కూడా జాయినింగ్స్ ఉంటాయి. కొత్త ఎంప్లాయీస్కి ట్రైనింగ్లు అట్లాంటివన్నీ. యాక్చువల్లీ ఇదివరకు 15 రోజులు ఉండేది, ఈ సీజన్ మాత్రమే 7 days మాత్రం పెట్టారు. సో ఈ 7 daysలో అంటే రేపటి నుంచి 7 days వరకు ప్రాక్టీస్ జరిగిపోతుంది. ఆ తర్వాత నుంచి కంటిన్యూగా మనకి ఎపిసోడ్స్ కంటిన్యూ అవుతాయి. ఏందన్నా మరి ఇప్పుడు నేర్చుకుంటా అంటే నేర్పించేస్తారు, ఫటాఫట్ దనదని ఉంటుంది. ఎందుకంటే ఒక సీనియర్ ఎంప్లాయీ ఉంటాడు, ఒక జూనియర్ ఎంప్లాయీని అటాచ్ చేస్తారు వాళ్ళకి. సో వాళ్ళకి నేర్పించుకుంటూ పని చేయించుకుంటూ పోతూ ఉంటున్నట్టు అట్లా అంటే అట్నే ఉంటుంది ప్రతిసారి. సో ఇది 7th నుంచి బిగ్ బాస్ అయితే అఫీషియల్గా కంటిన్యూ అవబోతుంది. ఇక మెయిన్ అప్డేట్ వచ్చేసి బిగ్ బాస్ వాయిస్ గురించి. బిగ్ బాస్ వాయిస్ని మార్చాలని బీబీ టీం ఎందుకు అనుకున్నదో అదంతా వాళ్ళ పర్సనల్ విషయాలు, మనకు సంబంధం లేదు. కానీ వాళ్ళు మార్చాలని చెప్పి విపరీతమైన ప్రయత్నాలు చేశారు. పెద్ద సెలబ్రిటీస్ వాయిస్ని, పెద్ద వాయిస్ని కూడా ట్రై చేశారు. అండ్ డబ్బింగ్ ఆర్టిస్టుల వాయిస్లు ట్రై చేశారు, సినిమా ఆర్టిస్టుల వాయిస్లు ట్రై చేశారు. ఇంకా ఒకరు కాదు, ఇద్దరు కాదు, రకరకాల ప్రయత్నాలు చేసి ఆఖరికి ప్రీవియస్ బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆ వాయిస్ తప్ప ఇంకా ఏ వాయిస్ కూడా అంత అద్భుతంగా లేదు అని భావించి మళ్ళీ ఆ పాత వాయిస్ ఎవరైతే ఉన్నారో ఆయనతోటే మళ్ళీ ఈ సీజన్ కూడా బిగ్ బాస్ని కంటిన్యూ చేయబోతున్నారు. అది సో మళ్ళీ మన పాత బిగ్ బాసే కంటిన్యూ అవ్వబోతున్నాడు. రంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బ్యూటిఫుల్ వాయిస్ కంటిన్యూ అవ్వబోతుంది. బ్యూటిఫుల్ కాదు, ఇట్స్ ఎ టెరిఫిక్ వాయిస్, ఒక సింహ గర్జన లాంటి వాయిస్ కంటిన్యూ అవ్వబోతుంది. సో కొంత మాడిఫికేషన్స్ కూడా చేస్తారు కావచ్చు అని నేను అనుకుంటున్నా. అంటే వాళ్ళు ఎందుకు బిగ్ బాస్ని మార్చాలనుకున్నారో ఆ కారణాలన్నీ కూడా ఈ పాత బిగ్ బాస్కే చెప్పి మాకు ఇట్లా కావాలనుకుంటున్నాం కాబట్టి ఆయన నుంచి వెళ్ళే వాళ్ళకి కావాల్సిన వాయిస్ని తీసుకునే ఛాన్స్ ఉంది. ఓకే రైట్. ఇది బిగ్ బాస్ వాయిస్ విషయంలో అయితే మనం రంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు, యాజ్ యూజువల్గా కంటిన్యూ అవ్వబోతుంది.
ఇక బిగ్ బాస్ సీజన్ 9కి కన్ఫామ్ అయిన సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఎవరు? ఫస్ట్ పర్సన్ ఆశా షైని. ఇప్పుడు ఫ్లోరా షైని అనే ఆమె పేరు మార్చుకుంది. కాకపోతే ఒకప్పటి ఆశా షైని, అదే మన లక్స్ పాప. ఆమెకు తెలుగు వచ్చా ఏమో తెలియదు పోయి. ఇక మనం ఇప్పటిదాకా ఈ కామన్ మ్యాన్ కంటెస్టెంట్లు అనగానే అందరు తెలుగు వాళ్ళు మ్యాక్సిమం 99.99% తెలుగు వాళ్ళని చూసినాం కదా. కానీ ఇప్పుడు మళ్ళీ సెలబ్రిటీ కంటెస్టెంట్లు అనగానే తెలుగు వాళ్ళు కాకుండా రకరకాల లాంగ్వేజెస్ వాళ్ళు రాబోతున్నారు. కోర్స్ అది కొంత డిసప్పాయింటింగ్ అనిపించినా కానీ వాళ్ళు స్పష్టంగా తెలుగు మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ నాకు తెలిసి ఫ్లోరా షైని గారు, ఆశా షైని గారికి అయితే తెలుగు అంతగా రాదేమో అనుకుంటున్నా. మంచిగా మాట్లాడితే హ్యాపీ. ఆమె కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. కొంత అడల్ట్ కైండ్ ఆఫ్ మూవీస్ తీస్తున్నారు అబ్బా ఈమె. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంతా కూడా అడల్ట్ కైండ్ ఆఫ్ సినిమాలే తీస్తున్నారు. సరేలే, అవన్నీ మనకు అవసరం లేదు. చూద్దాం బిగ్ బాస్ హౌస్లో ఎట్లుంటారో దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. అండ్ రెండో కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అంటే సైన్ చేసిన కంటెస్టెంట్స్ అన్నట్టు అగ్రిమెంట్ మీద ఇమాన్యుయల్ కూడా కన్ఫర్మ్. 100% కన్ఫర్మ్ ఇమాన్యుయల్ ఉంటాడు. ఇమాన్యుయల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ మనందరికీ తెలిసిందే. పటాస్లో చేస్తున్న టైం నుంచి వెళ్ళి మెల్లిమెల్లిగా గ్రోత్ అయితే జబర్దస్త్లో ఆ వర్ష అనే ఒక ట్రాక్ పెట్టుకున్న, ఆ తర్వాత కొంచెం హైలైట్ అయ్యి, ఆ తర్వాత ఇప్పుడు మా టీవీలో రకరకాల షోస్ చేస్తూ ఉన్నాడు, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇట్లాంటి. సో ఇమాన్యుయల్ కన్ఫర్మ్ కంటెస్టెంట్. థర్డ్ కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ వచ్చేసి బర్నీ గారు అంటే ఒకప్పుడు చీలాసౌ స్రవంతి అందులో ఒక సైకో హస్బెండ్ ఉండేది, టార్చర్ పెడతా ఉండేది వైఫ్ని, మొత్తం శాడిస్టు, అనుమాన పిశాచి, ఒక రకమైన పర్ఫార్మెన్స్తో అసలు జనాలందరూ కూడా బర్నీ గారిని విపరీతంగా హేట్ చేసిన ఒక సీరియల్ ఆర్టిస్టు. ఆ సీరియల్ని జనాలు ఎంత రియల్గా తీసుకొని ఒక పర్సన్ మీద ఎంత హేట్రెడ్ పెంచుకున్నారో, ఈవెన్ ఆయన కెరీర్లో కూడా అంత నెగిటివ్ షేడ్ ఉన్న రోల్సే ఎక్కువ రావడానికి కారణమైన సీరియల్ అది బర్నీ గారికి. సో బర్నీ గారు సీరియల్ ఆర్టిస్ట్, ఫేమస్ ఆర్టిస్ట్, ఆయన కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. ఇక ఫోర్త్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ వచ్చి తనుజ గౌడ. ఈమె కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. ఈమె మా టీవీ సీరియల్స్ చేస్తూ ఉంటుంది, రకరకాల సీరియల్స్ అండ్ షోస్లో కూడా కనబడుతూ ఉంటుంది. తనుజ గౌడ ఈమె కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. ఇక ఫిఫ్త్ పర్సన్ వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. మరి ఈ ప్లేస్లో రమ్య మోక్షాన్ని తీసుకుంటారా, లేదంటే దివ్వెల మాధురి గారు ఓకే అవుతారా తెలియదు. సోషల్ మీడియాలో విపరీతమైన బజ్, నెగిటివిటీ కావచ్చు, పాజిటివిటీ కావచ్చు, రకరకాల బజ్ అయితే క్రియేట్ అవుతుంటుంది కదా. సో ఈ ఫ్లోలో దివ్వెల మాధురి గారికి, అదే ఆయన శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే వైసీపీ, సో తెలుసు కదా దివ్వెల మాధురి, ఆ పేరు చెప్తే చాలు ఇట్స్ అ బ్రాండ్. సో దివ్వెల మాధురి గారు కానీ రమ్య మోక్ష ఇద్దరిట్లలో ఒకరు ఉండే ఛాన్స్ ఉంది. టోటల్గా 10 మెంబర్స్ మాత్రమే సెలబ్రిటీస్ ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పటికే మనకి 5 మెంబర్స్ నేమ్ చెప్పుకున్నాం, అంటే 4 మెంబర్స్ కన్ఫామ్డ్గా చెప్పుకున్నాం. ఇక ఈ ఇద్దరిట్లలో ఒకరు ఉండే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ పర్సన్ వచ్చేసి ఎప్పటి నుంచో వింటున్న పేరు, ఈసారి మ్యాక్సిమం ఉండే ఛాన్స్ ఉంది అని అంటున్నారు, సుధాకర్. అదే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సుధాకర్, అభిజిత్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది కదా అందులో. సో సుధాకర్ ఉండే ఛాన్స్ ఉంది. ఇది నాకు తెలిసి ఒక 90% కన్ఫర్మేషన్ ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన పోయి సైన్ చేస్తే మనకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సైన్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు కాబట్టి మనం కన్ఫర్మేషన్ తీసుకోలేము. ఇక నేను ఇప్పుడు చెప్తున్న పేర్లన్నీ కూడా అగ్రిమెంట్ మీద ఇంకా సంతకం పెట్టలేదు. నాకు తెలిసి రేపు సంతకాలు అయితే అనుకుంటున్నా, రేపు ఎల్లుండిలో. ఎందుకంటే వినాయక చవితి ఉంది, కొంచెం బిజీగా ఉన్నారు కదా అందరూ. సో జగదీష్ గారు పుష్ప సినిమాలో క్యారెక్టర్, అదే మన క్యారెక్టర్ పేరు ఇది కేశవ క్యారెక్టర్ చేసింది కదా ఆయన. అండ్ మా ఆర్పి అన్న, కిరాక్ ఆర్పి అన్న, రాకింగ్ రాకేష్ అన్న కూడా ఇంటర్వ్యూ అయింది. సో రాకేష్ అన్న అదేది స్మార్ట్ జోడీ తర్వాత అక్కడ మాటివ్తో, అఫ్కోర్స్ ముందు నుంచి మాటివ్తో ఎంతో కొంత అనుబంధం ఉంది, కానీ ఇప్పుడు స్మార్ట్ జోడీ తర్వాత కొంచెం అప్రోచింగ్ ఎక్కువ ఉంది కాబట్టి రాకింగ్ రాకేష్ అన్న ఆయన కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా శివ్, అదే ప్రియాంక జైన్ వాళ్ళ శివ్, ఆయన రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేడు అని మాత్రం గట్టి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇది, సో ఇప్పటి వరకైతే మనకి దాదాపు వీళ్ళు పోయే ఛాన్స్ ఉంది. ఇందులో తెలుగు వాళ్ళు ఉన్నారు, వేరే లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారు. ఇంకా మనం ఏం చేయలేం, మన చేతుల్లో లేదు, చూద్దాం. కానీ మ్యాక్సిమం పోయిన సీజన్ కంటే ఈసారి ఎక్కువ శాతం తెలుగు వాళ్ళే ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకే రైట్. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అని అనిపించవచ్చు. నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి. నేను రేపు మార్నింగ్ మీకు ఎపిసోడ్ రివ్యూతో కలుస్తాను. అంతవరకు సెలవు, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబ్బా ఖైర్.